तेजोवारि मृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सदां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यते प्रकृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेदमपेदकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया सर्वोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् परमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमां शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् జై గోవింద. గోపికలందరూ విరహ బాధతోటి శ్రీకృష్ణుడు చేసినటువంటి లీలలన్నింటినీ కూడాను అనుకరించారు. అలా అనుకరించిన తర్వాత ఆ గోపికలు వనాల్లో కృష్ణుణ్ణి గురించి వెతుకుతూ వెళుతూ ఉండగా ఆయన యొక్క పాద చిహ్నాలు, పాద గుర్తుల్ని చూశారు. వాటిని చూడగానే ఒక గోపిక అన్నది, ఇదిగోవే, ఇదిగో ఇక్కడ కృష్ణుడి యొక్క పాదముద్రలు కనిపిస్తున్నాయి అన్నది. ఎందుకంటే కృష్ణుడి యొక్క పాదముద్రలను ఎలా గుర్తించారు అంటే దాంట్లో అదిగో ధ్వజం, పద్మం, వజ్రం, అంకుశం మొదలైనటువంటి చిహ్నాలన్నీ కూడా ఉంటాయి కనుక అదిగో వాటిని బట్టి గుర్తించారు. ఇదిగో కృష్ణుడు ఇటువైపే వెళ్ళాడు అని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ పాదముద్రల్ని అనుసరిస్తూ ముందుకు వెళుతున్నారు వాళ్ళు, వెతుకుతూ. కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత అతని ఎదుట ఒక స్త్రీ యొక్క పాదముద్రలు కూడా కనిపించాయి.
వెంటనే గోపికలందరూ కూడాను ఆర్తితోటి, ఆహా, మగ ఏనుగు వెంట ఆడవేనుగు వెళ్తున్నట్లుగా శ్రీకృష్ణుడితో పాటుగా ఒక అదృష్టవంతురాలైనటువంటి ఆమె ఎవరో వెళుతున్నట్లు కనిపిస్తుందే అన్నారు. ఇవి ఆవిడ యొక్క పాదముద్రలే. అలా వెళ్ళేటప్పుడు బహుశా కృష్ణుడు ఆమె యొక్క మెడ మీద తన బాహువుల్ని ఉంచి ఉండవచ్చు. ఎందుకంటే చాలా గొప్పగా ఆరాధింపబడి ఉన్నట్టున్నాడు కృష్ణుడు ఆవిడ చేత. అందుకని ఆయన సంతుష్టుడైపోయి మనందరినీ కూడా వదిలేసి ఏకాంతంగా ఆవిడ్ని తీసుకొని వెళుతున్నాడు అని అన్నారు. ఇక్కడ కృష్ణుడు ఏకాంతంగా వెళుతున్నటువంటి ఆమె ఎవరు అంటే రాధాదేవి అని అంటారు. రాధాదేవి అంటే ఎవరు? అసలు కృష్ణావతారం పరిపూర్ణావతారం అని ఎందుకు వచ్చింది పేరు? లోకంలో ఉండేటువంటి అవతారాల్లో రామావతారం పూర్ణావతారం అయితే పరిపూర్ణావతారంగా కృష్ణావతారం వచ్చింది. ఎందుకు కృష్ణావతారం పరిపూర్ణావతారం అయింది అంటే పరమాత్మ సపరివారంగా తాను కూడా తన యొక్క స్వస్వరూపంతో ఈ భూమి మీద అవతరించినటువంటి ఏకైక అవతారం కృష్ణావతారం. అంటే తాను అవతరించేటప్పుడే చతుర్భుజాలతో శంఖచక్ర గదాపద్మాలతో అవతరించాడు. అంటే స్వయంగా ఆ పరమపదంలో ఏ రూపమైతే ఉంటుందో ఆ రూపంతోనే వచ్చేశారు. మిగిలినటువంటి ఏ అవతారంలో ఆ విధంగా రాలేదు. ఇది ఒకటి. అలాగే వారి యొక్క పరివారంతో సహా ఇక్కడికి వచ్చారు అనడానికి వారికి ఉన్నటువంటి దేవేరులు ముగ్గురు: శ్రీదేవి, భూదేవి, నీళ్లాదేవి అని. ఈ శ్రీదేవి, భూదేవి, నీళ్లాదేవి అని చెప్పబడేటువంటి వారికి సంబంధించినటువంటి స్తోత్రాలు, సూక్తం అంటాం దాన్ని వేదం చెప్పింది. వేదంలో పురుష సూక్తం, శ్రీ సూక్తం, నీళా సూక్తం అని 3 సూక్తాలు ఉంటాయి. ఉన్నటువంటి ఆ సూక్తాలు ప్రధానంగా ముగ్గురు దేవేరులను తెలియజేస్తున్నాయి. అందులో శ్రీదేవి లక్ష్మీదేవి, భూదేవి నీళాదేవి అనేటువంటి ఆమె ముగ్గురు దేవేరులు. అయితే ఈ లోకంలోకి వచ్చినప్పుడు కృష్ణుడుగా పరమాత్మ ఇలా అవతరించినప్పుడు వారి యొక్క పరివారంతో సహా వచ్చారనుకున్నాం. అంటే ముగ్గురు దేవేరులతో సహా రావాలి. ఆ ముగ్గురు దేవేరులలో ప్రధానంగా శ్రీదేవి, ఆమె రుక్మిణీదేవిగా ఈ లోకంలో అవతరించింది. భూదేవి సత్యభామగా వచ్చింది. అలాగే నీళాదేవి రాధాదేవిగా వచ్చింది. మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో రాధాదేవిని నప్పిన్న పిరాట్టి అని అంటారు. మన అమ్మ తిరుప్పావైలో కూడా ఓ నందుని కోడలా అని పిలిచింది. నందుడికి కోడళ్ళు ఉన్నారా? లేరు. కానీ నందుని కోడలెవరు? రాధాదేవే. ఆ నందుని కోడలా అని మన అమ్మ పిలిచింది, నప్పిన్నై అని పిలుస్తుంది. మన పెద్దలు కూడా అందుకనే నీళాతుంగస్తనగిరి తటి అని నీళాదేవి యొక్క వక్షస్థలం మీద శయనించినటువంటి వాడు అని అన్నారు. అలా ఉండేటువంటి ఆ నీళాదేవి రాధాదేవి. ఆ రాధాదేవి ఈ రేపల్లె బృందావనంలో ఇదిగో ఈ విధంగా ఒక గోపికగా ఉండి తాను సంచరించింది కృష్ణుడితో. అయితే ఈ రాధాదేవి ఎవరు? వృషభానుడు అని చెప్పబడేటువంటి ఆయన యొక్క కుమార్తె. కీర్తిదేవి అని ఈమెడ యొక్క తల్లి. ఆ వృషభానుడు కీర్తిదేవులకి ఇద్దరికి కూడాను సంతానమైంది రాధాదేవి, అంటే నీలాదేవి.
ఆ సంతానమైనటువంటి స్థానం ఇప్పుడు ప్రధానంగా బృందావనంలో చెప్తారు. రావల్ అనేటువంటి ఒక ప్రాంతం. అక్కడే మన రాధాదేవి అవతరించింది. అంటే వారి యొక్క తల్లిగారి పుట్టిల్లు అన్నమాట. తల్లిగారి పుట్టిల్లు అంటే మరి సంతానం అక్కడే కదా వారికి కలుగుతుంది కనుక అదిగో ఆ ప్రాంతంగా చెప్తారు. అక్కడ ఇప్పటికీ కూడా రాధాదేవి పారాడుతూ ఉండేటువంటి విగ్రహం, చాలా ముచ్చటైనటువంటి అందమైనటువంటి విగ్రహం ఉంటుంది. రావల్ అంటారు అది. సరే, ఈ రాధాదేవి యొక్క తండ్రి గారైనటువంటి వృషభానుడి యొక్క స్థానాన్నే ఇప్పుడు అక్కడ ప్రధానంగా దాని పేరేంటి, ఒక పర్వతం ఉంటుంది, బ్రహ్మ పర్వతం అంటారు దాన్ని. బర్సానా అనే పేరుతో ఇప్పుడు అక్కడ రాధాదేవి యొక్క ఆలయం కూడా పైన ఉన్నది. సరే, ఇంతకీ ఆ వృషభానుడి యొక్క కీర్తిదేవి యొక్క కుమార్తె అయినటువంటి రాధాదేవి, నీలాదేవి ఇక్కడ లోకంలోకి వచ్చి కృష్ణుడికి అత్యంత ప్రియమైనటువంటి ప్రియురాలైంది. ఈ రాధాదేవిని విడిచి ఎప్పుడు కూడా కృష్ణుడు ఉండేవాడు కాదు అని చెప్తారు. రాధాదేవికి సంబంధించినటువంటి లీలలు ఎటు మీరంతా బృందావనం వస్తున్నారు కనుక అక్కడ చూసి చెప్పుకోవచ్చు. కానీ కొన్ని చెప్దాం. రాధాదేవికి వివాహమైంది. ఎవరితో అయింది? కృష్ణుడితో అయినది అనేటువంటి విషయాన్ని మనకి శ్రీమద్ భాగవతంలో అయితే రాధాదేవి యొక్క ప్రసక్తి లేదు, పేరు కూడా లేదు. కానీ బ్రహ్మవైవర్త మహాపురాణం అని చెప్పబడేటువంటి దాంట్లో మాత్రం రాధాదేవికి వివాహమైనట్లుగా తెలియజేయబడుతోంది. ఒకరోజు నందుడు చిన్న పిల్లవాడైనటువంటి కృష్ణుణ్ణి ఎత్తుకొని గోవులు కాస్తూ వనాల్లోకి వెళ్ళాడు. ఆ వనాల్లో తిరుగుతూ సంచరిస్తూ ఆ గోవుల్ని కాస్తున్నటువంటి నందుడికి ఉన్నట్లుండి వాతావరణం అంతా కూడాను మారిపోయి బ్రహ్మాండమైనటువంటి గాలి, దుమ్ము లేచిపోయి ఆ దుమ్ము ఎదురు ఏమున్నదో కూడా తెలియనటువంటి స్థితి, వర్షం ఇవన్నీ కూడా వస్తుంటే భయపడిపోయాడు నందుడు. పిల్లవాడు ఉన్నాడే, తన్ని ఎలాగా అనుకుంటున్న సమయంలో రాధాదేవి వచ్చిందిట. రాధాదేవి వచ్చి ఆ రాధాదేవి కృష్ణుణ్ణి ఇవ్వమని నందుడిని అడిగిందిట. అడిగితే నందుడు కృష్ణుణ్ణి ఇచ్చాడు ఆమెకి. ఆ నందుడు మాత్రం గోవుల్ని కాస్తూ వెళ్ళాడు. రాధాదేవి ఆ కృష్ణుణ్ణి తీసుకొని వెళ్ళిపోయిందిట. వెళ్ళిన తర్వాత బాండీరవనం అనేటువంటి, బాండీరవనం అని మనకు కూడా వచ్చింది మనకి. ఆ బాండీరవనం అని చెప్పబడేటువంటి ప్రాంతానికి వెళ్ళింది రాధాదేవి. అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణుడు తన స్వస్వరూపాన్ని పొందాడు అని అక్కడ బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి అక్కడ వారిద్దరికీ కూడాను కళ్యాణం చేశాడు అని ఆ బాండీర వృక్షం అంటారు దాన్ని. ఆ బాండీర వృక్షం కింద కళ్యాణం జరిగింది అని మనకి అక్కడ చరిత్ర మన బ్రహ్మవైవర్త మహాపురాణంలో ఉన్నది. అయితే రాధాదేవికి వివాహమైంది. కృష్ణుడితోనే కాకుండా ఇంకొకరితో. అయాన్ ఘోష్ అనేటువంటి ఒకతను ఉన్నాడు. అయాన్ ఘోష్ అనేటువంటి వాడు ఒక అసురుడు. పూర్వజన్మలో అసురుడైనటువంటి తాను లక్ష్మీదేవిని వివాహం చేసుకోవాలి అని అనుకున్నాడు. తాను తపస్సు చేశాడు. మహాతపస్సు చేస్తే పరమాత్మ సాక్షాత్కరిస్తే తాను విపరీతమైనటువంటి ఈ కోరిక కోరాడు. నీకేం వరం కావాలి ఇస్తాను, కోరుకో అన్నాడు. నీ భార్య నాకు భార్య కావాలన్నాడు. మరి ఏం చేయాలి? వరం ఇస్తానన్నప్పుడు దాన్ని వెనక్కి తీసుకోవడానికి లేదు. తథాస్తు అన్నాడు. ఎలా ఇచ్చాడండి? ఆయన భార్యను అతనికి భార్యగా తపస్సు చేశాడు. కర్మకి ఫలం ఉంటుంది, ఆ ఫలంగా ఇది కోరాడు, ఇచ్చాడు. కానీ అతనే ఆ కోరినటువంటి ఆ రాక్షసుడే ఇప్పుడు అయాన్ ఘోష్ అనేటువంటి పేరుతో పుట్టాడు అని. కానీ అతను నపుంసకుడై పుట్టాడు. కానీ అతనితో వివాహమైంది రాధాదేవికి. అయాన్ ఘోష్ అనేటువంటి అతనితోటి వివాహమైంది. అతను మాత్రం నపుంసకుడు. అందువల్ల ఎటువంటి పరిస్థితుల్లో రాధాదేవికి పూర్తిగా కృష్ణుడే తప్ప ఇతరమైనటువంటి వారితో సంబంధమే లేకుండా జీవనం గడిచింది. ఆ విధంగా ఆ వరాన్ని ఫలింపజేశాడు.
అని చెప్తుంది బ్రహ్మవృత మహాపురాణం. సరే, మొత్తం మీద రాధాదేవి కృష్ణుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించి ప్రేమించింది. లోకంలో ఒక ప్రేమకి ఏదైనా చిహ్నం చెప్పాలి అంటే రాధాకృష్ణులే చెప్తారు ఆదర్శంగా. ఎందుకు అంటే జీవితకాలంలో తాను మనస్సుతో కానీ కర్మతో కానీ మాటతో కానీ ఎప్పుడూ కృష్ణుణ్ణి తప్ప ఇంకా దేన్ని కూడా తలవలేదు. కృష్ణుడి మీద తప్ప మనస్సు ఇతరమైనటువంటి విషయం మీద ఉండలేదు. ఆమె పతివ్రత. పతివ్రత అయినటువంటి రాధాదేవి కృష్ణుడితో సంచరించడం చూసినటువంటి గ్రామస్తులు ఆమె మీద చాలా కోపం తెచ్చుకున్నారు. వివాహమైంది, భర్త ఉన్నాడు, కృష్ణుడితో తిరుగుతోంది అని ఆమె యొక్క పాతివ్రత్యం మీద నింద వేశారు. ఆమె పాతివ్రత్యం మీద నింద ఎప్పుడైతే పడిందో వెంటనే కృష్ణుడు పరీక్ష పెట్టాడు. లోకంలో అందరూ, కృష్ణుడు కాదు పెట్టింది, ఉన్నటువంటి ప్రజలే పెట్టారు. లేదు, నేను పతివ్రతనే, నేను పరిపూర్ణంగా కృష్ణుణ్ణి నమ్మాను అని మనస్సులో అనుకున్నది తాను. నేను ఏ పని, చెడు పని నేను చేయలేదు అని గట్టిగా నియమనం చేసుకున్నది. అందరూ ఆమెకున్నటువంటి సఖులు ఉన్నారు, అష్టసఖులు ఉంటారు వాళ్ళకి. ఆ అష్టసఖులందరూ కూడాను ఈమెన్నే సమర్థించడం ప్రారంభించారు. దాంతో పరీక్ష పెట్టారు వాళ్ళు. ఏమిటి, ఒక పెద్ద కాలువ, జలంతో వెళుతూ పారుతూ ఉండేటువంటి కాలువ, దాని మీద ఒక సన్నటి దారం, ఆ దారాన్ని ఆ చివరి నుంచి ఈ చివరి దాకా కట్టి దాని మీద నడవాలి. ఆ నడిచేటప్పుడు కూడా కడవ, ఆ కడవలో ఉండేటువంటి నీరు, ఆ ఉన్నటువంటి నీరు దానికి చిల్లు, నీరు కారిపోకుండా ఆ కడవని పట్టుకొని దాని మీద నుంచి నడిచి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళితే నిజంగా పతివ్రత అయితే నీరు కారకుండా నడిచి వెళ్ళగలుగుతుంది అని ఒక పరీక్ష పెట్టారు. తప్పనిసరిగా రాధాదేవి మొదటి నుంచి చివరి దాకా కూడా కృష్ణుణ్ణి తప్ప ఇతరులను ఎవ్వరినీ కూడా మనసులో తలవలేదు. కనుక పతివ్రత ఆమె. కనుక పతివ్రత అయినటువంటి ఆమె ఆ పరీక్షగా నిలబడింది. వాళ్ళు ఆ చిల్లు కుండ ఇచ్చారు, దాంట్లో నిండుగా నీరు పోశారు. ఆ కడవని పట్టుకున్నది, దాని మీద నడుస్తూ కృష్ణ 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 అంటూ. ఆ దారం ఏమిటి, ఆ కాలం ఏమిటి, ఆకాశం ఏమిటి, అంతా కృష్ణుడే కదా. ఆ భావనతో ఉన్నటువంటి తాను ఆ దారం మీద నడుస్తున్నాననేటువంటి ఉద్దేశం కాదు, కృష్ణుడే అనే ఉద్దేశంతో అలా నడిచి వెళ్ళిపోయిందట. అందరూ కూడా ఆశ్చర్యపోయారట ఆమె యొక్క అద్భుతమైనటువంటి స్థితికి. ఈ నింద చేసిన వాళ్ళందరూ ముందు నడిచారట, వాళ్ళందరూ పడిపోయేవారట. రాధాదేవి మాత్రమే దాని మీద నిలబడగలిగింది అని ఆమె పాతివ్రత్యానికి అద్భుతమైనటువంటి పరీక్ష ఒకటి జరిగింది అని చెప్తారు. సరే, ఆ రాధాదేవి గోపికలు అందరూ కూడాను కృష్ణుడి మీద అత్యంతమైనటువంటి ప్రీతి కలవారు. వీళ్ళ యొక్క ప్రేమని లోకానికి తెలియచేయాలనుకున్నాడు కృష్ణుడు. మామూలు సామాన్యమైనటువంటి ప్రేమ కాదు వీళ్ళది, ఇది ఆదర్శవంతమైనటువంటిది. కనుక ఇలాంటిది ఆదర్శవంతమైనటువంటి ప్రేమని లోకానికి అంతటికీ కూడా చాటాలి అనుకున్నటువంటి కృష్ణుడు ఒకసారి ఉన్నట్టుండి పడిపోయాడు. ఏమిటి పడిపోయాడని నందుడు యశోద కంగారు పడిపోయారు, పరిగెట్టుకుంటూ వచ్చారు. ఏమైందంటే, అమ్మా నాకెందుకో బాగా తలకాయ నొప్పిగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి, నాకున్నటువంటి ఈ శిరోభారం ఉన్నది, చాలా ఇబ్బంది పడిపోతున్నాను అంటూ తూలిపోతూ వెళ్ళి పడుకున్నట్ట. సరే, ఏదో మామూలుగా తలనొప్పి వస్తే ఏదో ఒక మందు గట్రా ఇస్తారు, ఆ వైద్యుల్ని పిలిపించారు, ఏదో మందు ఇచ్చారు, తగ్గలేదు. ఎంతకాలం పోయినా తగ్గడం లేదు ఈ మందు, ఈ శిరోభారం. నందుడికి భయం పుట్టింది. కలిగినటువంటి వాడు సంతానంగా ఈయనకి ఇలాంటి కష్టం కలిగితే తాను సహించలేకపోయాడు. వెంటనే ప్రకటన చేశాడు. ఏం ప్రకటించాడు? మా కృష్ణుడైనటువంటి మా పిల్లవాడికి శిరోభారాన్ని ఎవరైతే పోగొడతారో వాళ్ళకి అర్ధరాజ్యం ఇస్తానన్నాడు. ఎవరైతే పోగొట్టలేరో వాళ్ళకి శిరశ్ఛేదం అన్నాడు.
అది ఎప్పుడన్నాడు ఈ మాట? ముందు అనలేదు. ముందు అర్ధరాజ్యం అన్నాడు. దానికి గాను అనేక మంది వైద్యులు వచ్చేవారు, మేము తగ్గిస్తామని. ఎవ్వరూ తగ్గించలేకపోయారు. వీళ్ళందరూ ఇలా విపరీతంగా వచ్చేస్తుండేటప్పటికీ అప్పుడు నందుడు అన్నాడు, ఎవరైనా తగ్గించలేకపోతే వాళ్ళకి శిరచ్ఛేదం అన్నాడు. ఎవరు రావడం మానేశారు. ఈ విషయం దేవలోకాలకు కూడా పాకిన తర్వాత అక్కడ ఉండేటువంటి వాళ్ళలో చర్చ ప్రారంభమైంది. కృష్ణుడికి ఏమిటి, శిరోభారం ఏమిటి? ఇది విచిత్రంగా ఉందే. ఇది నారదుడి చెవిన పడింది. అమ్మమ్మో, ఇదేమిటో తెలుసుకోవాల్సిందే అనుకున్నాడు నారదుడు. పరిగెట్టుకుంటూ కిందకి వచ్చేసాడు భూమి మీదకి. కృష్ణుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఒక వైద్యుడిగా వచ్చాడు. ఒక వైద్యుడిలాగా వేషం వేసుకొని కిట్టు పట్టుకొని వచ్చేసాడు బాబు ఇంటికి వచ్చిన తర్వాత నందుడు, ఎవరయ్యా నువ్వు? నేను వైద్యుడినండి. ఎందుకు వచ్చావు? మీరేగా ప్రకటన చేశారు, కృష్ణుడి యొక్క శిరోభారం పోగొడితే అర్ధరాజ్యం ఇస్తా అన్నారు కదా, అందుకోసమే వచ్చాను ఆయనకి శిరోభారం పోగొట్టడానికి అన్నాడు. నేను ఇంకో ప్రకటన కూడా చేశాను, గుర్తుందా అన్నాడు. విన్నావా నువ్వు అన్నా. ఏమన్నారు? ఏమి లేదు, ఒకవేళ తగ్గించకపోతే శిరశ్ఛేదం కూడా చేయిస్తా అన్నాను. గుర్తుంది, అది కూడా విన్నాను నేను, పర్వాలేదు, నాకు అవకాశం ఇస్తే నేను వెళ్ళి వైద్యం చేస్తానన్నాడు. సరే అని నందుడు కూడా రాబోతుంటే, నాకు మాత్రం ఏకాంతంగా ఆయనకి వైద్యం చేయాలి, నేను ఎవరు రావడానికి వీల్లేదన్నాడు. ఓ అలాగా, సరే వెళ్ళామన్నాడు. లోపలికి వెళ్ళిపోయాడు, తలుపులు వేసుకున్నాడు. పరిగెట్టుకుంటూ వెళ్ళి తన నారద రూపాన్ని పొంది కృష్ణుడి పాదాల మీద సాష్టాంగపడ్డాడు. మహాప్రభు, ఇదేమిటి, ఈ నాటకం ఏమిటి? మళ్ళీ నువ్వు లీలాధారివి, సందేహం లేదు, కానీ ఈ లీల దేనికోసం అన్నాడు. నీకు శిరోభారం ఏమిటి? లోకంలో ఉండే మాలాంటి వాళ్ళ తలనొప్పులు పోగొట్టేవాడివి నువ్వు, అలాంటి వాడివి, నీకేమిటయ్యా తలనొప్పి? అయినా నీవు తెచ్చుకున్న తలనొప్పికి మందు కూడా నువ్వే చెప్పాలి. మరి ఎక్కడి నుంచి వస్తుంది? నేను వైద్యుడిలాగా వచ్చాను, ఇప్పుడు మీ నాన్నగారు నన్ను పట్టుకున్నారు అక్కడ. నువ్వు కనుక తగ్గించలేకపోతే శిరశ్ఛేదం అన్నాడు. మరి నేనేం చేయమంటావు? నేను నీ దగ్గర విషయం తెలుసుకోవడానికి వచ్చాను, దానికి కావాల్సినటువంటి మందు కూడా నువ్వే చెప్పాలన్నాడు. కృష్ణుడు నవ్వాడు. నవ్వి అన్నాడు కదా, నాకు నా భక్తులైనటువంటి వాళ్ళ యొక్క పాదధూళి కనుక తెచ్చి నా శిరస్సుకి పట్టి కడితే, పూస్తే, దానివల్ల నా శిరోభారం పోతుందన్నాడు. ఓహో అలాగా అన్నాడు ఈయన. అయితే సరే, మంచి మందే, అయితే నేను సంపాదిస్తాను, ప్రయత్నం చేస్తానన్నాడు. సరే, నీ ప్రయత్నం నువ్వు చేయి, నీ దొరికితే తీసుకొని రా, నాకు రాస్తే నా శిరోభారం పోతుందన్నాడు. సరే అన్నాడు. మళ్ళీ వైద్యుడు వేషం వేసుకున్నాడు, బయటికి వచ్చాడు తలుపు తీసి. నందుడు అన్నాడు, ఏమిటి వైద్యం చేసావా అన్నాడు. అబ్బాయి, ఇది పెద్ద రోగం, ఇది మామూలు రోగం కాదు, ఇది తగ్గాలంటే సమయం పడుతుంది, దానికి కావలసినటువంటి మందు తేవడానికి నేను వెళుతున్నాను, అది ఏ వనాల్లో ఎక్కడ దొరుకుతుందో మాకు తెలీదు, కనుక నేను వెళ్ళి తెచ్చిన తర్వాత అప్పుడు నేను వైద్యం చేస్తాను, ప్రారంభిస్తాను అన్నాడు. రోగ లక్షణాలు అయితే నాకు తెలిసినాయి, దీనికి ఏం మందు వాడాలో కూడా తెలిసింది, దాన్ని తేవాలి కదా, అందుకోసం కొద్ది సమయం పడుతుంది అన్నాడు. సరే అయితే వెళ్ళి రమ్మన్నాడు. వెళ్ళాడు నారదుడు. ఇక ఎవరు ఇస్తారు, భక్తులు ఎవరు ఆలోచన చేశాడు. లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళాడు. అంతకన్నా గొప్ప భక్తురాలు ఎవరు? ఆయన వక్షస్థలంలోనే పెట్టుకున్నారు కదా ఆయన. ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా నీ పాదధూళి ఇవ్వవు అన్నాడు. ఏమిటి విచిత్రమైన కోరిక, ఎందుకు అన్నది. ఎందుకేమిటమ్మా, కృష్ణుడికి భూలోకంలో శిరోభారం ఉన్నదట, తలనొప్పిగా ఉన్నదట, దానికి మందు భక్తుల యొక్క పాదధూళి రాస్తే పోతుందటమ్మా, నీ పాదధూళి ఇవ్వు, తీసుకుని వెళ్తాను. రే నాయనా, నేను ఇలా బాగుండటం నీకు ఇష్టం లేదా? నేను ఆయన భార్యనిరా, ఆయన యొక్క ధర్మపత్ని నేను. ఇలాంటి ధర్మపత్ని అయినటువంటి వాళ్ళు ఎవరైనా భర్తకి తన పాదధూళి రాస్తారా? ఇది ధర్మమేనా? నీకేమైంది, నా దగ్గరకు వచ్చాయి వేళ, పోపో ఇక్కడి నుంచి అని గెంటేసింది బాబు. అయ్యో, లక్ష్మీదేవిలా నిరుత్సాహపరిచిందే. పరిగెట్టుకుంటూ వెళ్ళాడు చతుర్ముఖ బ్రహ్మ దగ్గరికి. తండ్రి అన్నాడు. ఏమిరా నాన్న? ఇదిగో నీ పాదధూళి అన్నాడు. ఎందుకు అన్నాడు. ఇదిగో కృష్ణుడికి. ఒరే నాయన, నువ్వేం కొడుకువిరా అన్నాడు. పాపం
నువ్వేం సంతానం, తండ్రి గారికే ఎసరు పెడుతున్నావు, పోపో ఇక్కడి నుంచి అన్నాడు పాపం. ఆయన పంపించేశాడు. శివుడి దగ్గరికి వెళ్ళాడు, పరమ వైష్ణవుడు కదా ఆయన ఇవ్వలేదు. సరే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈయనేమిటి ఇలాంటిది పెట్టాడు, భక్తులు అన్నారు, భక్తుల దగ్గరికి వెళ్తే ఎవరూ పాదధూళి ఇవ్వట్లేదు, మరి ఏం చేయాలి నేను అని పాపం కంగారు పడిపోతున్నాడు తాను. సరే అలా తిరుగుతూ ఉండగా ఒక మహానుభావుడు ఎవరైనా ఋషి కనిపించారు. ఆయన అన్నారు, ఏమిటి నారదా, నీ ముఖంలో ఏదో చింత కనిపిస్తోంది, ఏమిటి కారణం అన్నాడు. ఏమిటి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఇలా ఉంది పరిస్థితి. ఆయనేమో భక్తుల యొక్క పాదధూళి కావాలన్నాడు, అదేమో దొరకటం లేదు. ఇప్పుడు నేను తీసుకువెళ్ళకపోతే నందుడేమో నా శిరస్సు ఖండిస్తాడు, నేను ఏం చేయాలన్నాడు. దానికి నువ్వు కంగారు పడవలసిన అవసరం ఏమిటయ్యా, వెళ్ళు, ఆ భూలోకంలోనే ఉన్నారు, ఆ రేపల్లలోనే ఉన్నారు భక్తులందరూ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడుగుపోమన్నాడు, నీకు అక్కడ లభిస్తుంది అన్నాడు. అప్పుడు పరిగెట్టుకుంటున్న నారదుడు కిందకి వచ్చేసాడు. రేపల్లలోనే గోపికల దగ్గరికి వచ్చాడు. గోపికలందరినీ ప్రార్థించాడమ్మా, కృష్ణుడికి ఆ శిరోభారంగా ఉంది, మీకు తెలుసు కదా అన్నాడు. తెలుసు. అదేనయ్యా అర్థం కావట్లేదు, అది ఎలా పోతుందో దానికి సంబంధించిన వైద్యులు అనేక మంది వస్తున్నారు, ఎవ్వరూ తగ్గించలేకపోతున్నారు, దాని గురించే మేము నిరంతరం దుఃఖిస్తున్నాం అన్నారు. బాబు అది దుఃఖించక్కర్లేదు, దాని మందు ఏమిటో నాకు తెలుసు అన్నాడు. ఏమిటి చెప్పమన్నారు పాపం అందరూ మోగి. అప్పుడు అన్నాడు, ఏమీ లేదు, మీ పాదధూళ్ళు ఇవ్వండి, భక్తుల యొక్క పాదధూళ్ళు రాస్తే ఆ రోగం పోతుందన్నాడు. ఓ అలాగా అన్నారు. మీరంతా భక్తులే కదా, మీ పాదధూళ్ళు ఇవ్వండి అన్నాడు. నువ్వు ఇక్కడే కూర్చో అన్నారు. ఆ నారదుడిని అక్కడ కూర్చోబెట్టేసి యమునా నది దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళంతా నీళ్లలో కాళ్ళన్నీ కూడాను తడిపేసుకొని ఆ పక్కకు వచ్చి ఇసుకలో కాళ్ళన్నీ కూడాను ముంచి ఆ ఉన్నటువంటి మట్టినందరినీ ఒక పెద్ద పళ్ళేలు తెచ్చుకొని దాంట్లో అంతా దులిపేసేసి పాదధూళ్ళంతా సిద్ధం చేశారు. తీసుకొని వచ్చారు ఇతని దగ్గరికి, నారదుడి దగ్గరికి. నారదుడు అన్నాడు, ఏంటి ఇది పాదధూళ్ళేనా అన్నాడు. అవును, ఇదిగో మా కాళ్ళు చూడవయా, ఇంకా తడిగా కూడా ఉన్నాయి. నిజంగానే మీరు ఇచ్చారా అన్నాడు. నిజంగానే ఇస్తున్నాం అన్నారు. ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు అన్నాడు. అమ్మా, ఇచ్చేది ఎవరికో తెలుసా మీరు? సాక్షాత్తు త్రిలోకాధిపతి ఆయన, సాక్షాత్తు ఈ లోకాలన్నీ సృష్టించినటువంటి కారణుడైన, అలాంటి మహానుభావుడైనటువంటి పరమాత్మకి మీ పాద ధూళిని తలకి రాయడానికి ఇస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారో తెలుసా? తెలిసే చేస్తున్నాం అన్నాడు. దీనివల్ల వచ్చే ఫలం ఏమిటో మీకు తెలుసా? తెలుసు, మహానరకాలు వస్తాయి. అయ్యో ఇదేమిటి, ఫలం తెలిసి కూడా మీరు ఇలా ఇస్తున్నారా అన్నాడు. మాకు నరకాలు వస్తాయి, రానివయ్యా, మా కృష్ణుడికి శిరోభారం తగ్గుతుంది కదా అన్నాడు. మా కృష్ణుడి యొక్క శిరోభారం తగ్గడానికి మాకు నరకాలు వస్తే ఆయన సుఖంగా ఉండడం ప్రధానం, కానీ మాకు నష్టం వస్తే మాకేమిటి నష్టం? పర్వాలేదు, మేము అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాం, ఎన్ని నరకాలు వచ్చినా మేము సిద్ధంగా అనుభవిస్తాం, కానీ ఆయనకి మాత్రం కష్టం కలిగితే మేము సహించలేమయ్యా, ఆయనకి కష్టం కలిగించకూడదన్నారు. అందుకని తీసుకొని వెళ్ళిపో, ఏం పర్వాలేదు, మా కష్టాలు ఏమో మేము పడతాం, తీసుకొని వెళ్ళి ముందు ఆయన కష్టాన్ని తీర్చవయ్యా అన్నారు. అప్పుడు ఆ నారదుడు అవి తీసుకొని వచ్చారు. వచ్చి కృష్ణుడి యొక్క శిరస్సుకి రాస్తే వెంటనే లేచి కూర్చున్నాడు. అదిగో నాకంతా శిరోభారం పోయిందన్నాడు. అబ్బో, ఈ మహావైద్యుడు ఎవరో అని తనకు సన్మానం చేశాడు నందుడు. అలాగా కృష్ణుడు ఎవరిచ్చారు, ఈ మందు ఎక్కడి నుంచి వచ్చింది అనే ఆలోచన బయలుదేరింది. అప్పుడు చెప్పారు, ఇదిగో భక్తుల యొక్క పాదధూళి రాయటం వల్ల కృష్ణుడి యొక్క శిరోభారం పోతుందన్నారు, అంతకు మించి ఇంకొకటి లేదు దీనికి మందు. అది ఈ గోపికలందరూ కూడా ఇచ్చారు. ఆ గోపికల యొక్క పాదధూళి ఆ పరమాత్మ తల మీద రాసుకొని వాళ్ళ యొక్క భక్తిని నిరూపించాడు లోకానికి. అంత మహా గొప్ప భక్తులైనటువంటి వారట గోపికలందరూ కూడాను. అలాంటి ఆ గోపికల్లో ప్రధానమైనటువంటిదిగా రాధాదేవి ఉన్నదిట. అలా కృష్ణుడు ఆమె యొక్క పాతివ్రత్యాన్ని అలాగే వీళ్ళ యొక్క భక్తిని లోకానికి గొప్పగా చాటినటువంటి మహానుభావుడయ్యాడు. అలాంటి ఆ గోపికలందరూ కూడాను నివసించినటువంటి వాళ్ళ యొక్క పాదధూళి, మొన్న బ్రహ్మగారు స్తోత్రం చేసినప్పుడు అడిగారు, గుర్తుందా? ఆ పాదధూళి పడేటువంటి ఒక లతనై బృందావనంలో పడి ఉంటే చాలన్నాడు బ్రహ్మగారు, చతుర్ముఖ బ్రహ్మగారు.
వారు నడుస్తూ ఉన్నప్పుడు వారి యొక్క పాద ధూళి పడటానికి ఒక లతనై పడి ఉంటే చాలు ఈ లోకంలో, ఈ బృందావనంలో అనుకున్నాడు బ్రహ్మ. అంతటి అద్భుతమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు, ప్రీతి కలిగినటువంటి వారు. ప్రీతిలో ఎప్పుడు కూడా స్వార్థం ఉండదు. ఏ కోరికని కోరి ప్రేమించడు ఎప్పుడు కూడా. ప్రేమ, నిజమైనటువంటి ప్రేమ ఏ కోరికని కోరి ప్రేమించదు. వాళ్ళకు ఉండే ఒకే ఒక కోరిక, ఆయన సుఖంగా ఉండాలి, ఆయన సుఖంగా ఉండడమే ప్రధానం అనేటువంటిదే కోరుతుంది. ఎప్పుడు కూడా స్వార్థం ఉండదు దాంట్లో. కనుక ఈ ఉన్నటువంటి గోపికలు ఇలాగా ఈ విధమైనటువంటి రాధాదేవి కూడా అంత గొప్పగా ప్రేమించి పరమాత్మని ఆ ఆదర్శవంతమైనటువంటి ప్రేమగా నిలిచారు ఈ గోపికలందరూ కూడా. అలాంటి ఈ గోపికలు కృష్ణుడి కోసం వెతుకుతూ తిరుగుతూ ఉన్నారు. తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఈ మగ ఏనుగు వెంట ఆడవేనుగు వెళుతున్నదే అన్నట్లుగా ఒకానొక అదృష్టవంతురాలు వెళ్ళింది అనుకున్నారు ఈ గోపికలందరూ కూడా. ఇదిగో ఆమె యొక్క పాదముద్రలే ఇవి అనుకున్నారు. అలా వెళుతూ వెళుతూ వెంటనే చూస్తూ ఆమె ఇంత ఏకాంతంగా తిరగడానికి ఆమె ఏం భాగ్యం చేసిందో, పరమాత్మకి అవన్నీ పూజలు చేసిందో అనుకున్నారు. అనుకుంటూనే కృష్ణుడి యొక్క పాదరేణువులు తీసుకొని శిరస్సును దాల్చుతూ, ఈ పాదరేణువులు చాలా పవిత్రమైనవి, అందుకోసమే బ్రహ్మ మహేశ్వరుడు సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా వాళ్లకుండేటువంటి పాపనాశనం కోసంగా అన్నట్ల ఆ శిరస్సులో రేణువుల్ని దారుస్తూ ఉంటారు అనుకున్నారట. ఈ అదృష్టవంతురాలైనటువంటి రాధాదేవి ఒక గోపిక ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క పాద చిహ్నాలు మాకు మాత్రం చాలా బాధ కలిగిస్తున్నాయి అన్నారు. వాళ్ళు కొద్దిగా ఈర్ష్య వచ్చింది. ఎందుకు ఈర్ష్య వచ్చింది? మమ్మల్ని అందరినీ వదిలేసేసి ఆమెతో మాత్రమే తిరుగుతున్నాడు కృష్ణుడని చిన్న ఈర్ష్య వచ్చిందట. మాకు చాలా బాధ కలిగిస్తున్నాయి అనుకున్నారు. ఈమె ఒక్కతే గోపికలకు అందరికీ కూడా ధనం లాంటి వాడైనటువంటి కృష్ణుడి యొక్క అధర సుధని ఆవిడ అపహరిస్తోంది, పానం చేస్తోంది అనుకుంటూ ముందుకు నడుస్తున్నారు దుఃఖంతో, కృష్ణ 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 అంటూ. ఆమె యొక్క పాద చిహ్నాలు ఏవైతే ఉన్నాయో కొద్దిసేపు అయ్యేటప్పటికి కనిపించలేదు, కృష్ణుడి పాదాలు మాత్రమే కనిపించాయి. వెంటనే సకులారా అని పిలిచింది. వెంటనే ఒక గోపిక, ఇదిగో ఇదిగో ఆమె పాద చిహ్నాలు కల్పించట్లేదే, బహుశా ఇక్కడ ఆమె యొక్క కోమలమైనటువంటి అరికాళ్ళు ఏవైతే ఉన్నాయో పాపం నడిచి నడిచి బాధపడి ఉంటాయి, ఆ బాధకి ఆ కృష్ణుడే స్వయంగా తన భుజాల మీద ఎక్కించుకుని వెళ్ళుంటాడే అన్నాడు. అలా వెళ్ళుండొచ్చు. ఎందుకంటే ఇదిగో ఇక్కడ చూడండి, కృష్ణుడి యొక్క పాదాలు చూడండి. ఆ పాదాలు ఏమోనాయి, బరువు ఒంటి మీద పడితే ఏమవుతుంది, పాదం కొద్దిగా దిగుతుంది. అలాగా పాదాలు లోపలికి దిగినట్లు కనిపిస్తోంది. తప్పనిసరిగా కృష్ణుడు ఎక్కించుకొని వెళ్ళాడు భుజాల మీద అనుకున్నారు. ఇంకా కొంత దూరం నడిచారు. నడిచేటప్పటికే బహుశా ఇక్కడ పువ్వులు కోయటం కోసం అని కృష్ణుడు ప్రియురాల్ని భూమి మీద దించి ఉండొచ్చు అనుకున్నారు. ఎందుకంటే పువ్వులు కోసి ఉండాలి అని ఎట్లా చెప్పగలుగుతున్నారట అంటే, అక్కడ ఆ చెట్టు కింద పువ్వులు ఎక్కడైతే ఉన్నాయో ఆ చెట్టు కింద కృష్ణుడి యొక్క పాదాలు 5 వేళ్ళు మాత్రమే ముద్రలు పడి ఉన్నాయట. అవి కూడా బాగా దిగి ఉన్నాయట. అంటే పైకి ఉన్నటువంటి పువ్వును కోసేటప్పుడు మనం ఏం చేస్తాం, పాదం ఇలా ఎత్తుతాం కదా, ఎత్తినప్పుడు 5 వేళ్ళు మాత్రమే పడతాయి. ఇదిగో ఈ 5 వేళ్ల గుర్తులు కనిపిస్తున్నాయి కనుక కృష్ణుడు తప్పనిసరిగా పువ్వులు కోసి ఉండొచ్చు అనుకున్నారట. కొంతమంది గోపికలు అన్నారట, ఇదిగో ఇక్కడ భూమి మీద కృష్ణుడు ఆయన తొడ మీద ఆ ప్రియురాల్ని కూర్చోబెట్టుకొని ఉంటాడే అన్నారట. ఎందుకుట, బహుశా తొడ మీద కూర్చోబెట్టుకొని ఆవిడికి జడ వేసి ఉంటాడు, ఆవిడ యొక్క సిగలో ఈ పువ్వులన్నీ కూడాను ముడిచి ఉంటాడు, ఇలా కూర్చొని ఉండొచ్చు అనుకున్నారు. ఎందుకుట అంటే కృష్ణుడు కూర్చున్నటువంటి ఆ పీఠం ఏదైతే ఉంటుందో ఆ ముద్ర పడి ఉందిట. ఆ ముద్ర కూడా ఆవిడ బరువు ఒంటి మీద ఉంటే ఎలా ఉంటుందో అలా పడి ఉన్నదిట. ఆమెకి సంబంధించినటువంటి చిహ్నాలు ఈయనకి ముందు కూడా కనిపించినాయట, పాద చిహ్నాలు. దానివల్ల ఇక్కడ కూర్చొని ఉంటాడు. బహుశా అక్కడంతా కూడాను కొద్దిగా పువ్వులేవో రాలి పడిపోయి ఉంటాయి, అవన్నీ గుర్తించారు. ఇవిడికి జడ వేసి ఉంటాడు, పువ్వులు ముడుచుంటాడు, ఇక్కడ జరిగి ఉంటుంది అన్నారట. అప్పుడు పరీక్షణ్ మహారాజుతో సుఖమహర్షి అంటున్నాడు, రాజా
స్వయంగా సంతుష్టుడైనటువంటి వాడు పరమాత్మ. కానీ ఈ స్త్రీల యొక్క విభ్రమములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి చేత బడనటువంటి వాడైనప్పటికీ కూడా ఈ కాముకులైనటువంటి గోపికల యొక్క దైన్యాన్ని లోకానికి చూపించడం కోసం ఆ స్త్రీలతో ఏకాంతంగా తిరుగుతున్నాడు అని అన్నారట. ఇలా గోపికలందరూ కూడా వివేకాన్ని పోగొట్టుకున్నారయ్యా. ఆ పాద చిహ్నాలని ఒకరికొకరు చూపించుకుంటూ వెర్రి వాళ్ళలాగా ఏడుస్తూ పాపం ఆ కృష్ణుడి కోసం అని వెతుకుతూ వెళుతున్నారు. సరే, ఇలా వెళుతూ ఉండగా ఈ ఒక్క గోపికను తీసుకుని వెళుతున్నాడు ఏకాంతంగా కృష్ణుడు. కొద్దిగా దూరం వెళ్ళేటప్పటికి ఆ గోపిక కూడా మళ్ళీ అనిపించిందిట, అరేరే ఎంత భాగ్యవంతురాల్ని నేను. ఈ గోపికలకు ఎలా కలిగిందో ఆమె కూడా అలా కలిగింది. నేనెంత భాగ్యవంతురాల్ని. అరే, వాళ్ళ కోసం అని, ఆ కృష్ణుడి కోసం అని పరుగులెత్తుకుంటూ వచ్చినటువంటి ఆ గోపికలందరినీ వదిలిపెట్టేసి నాతో ఏకాంతంగా తిరుగుతున్నాడు, నేను ఎంత భాగ్యవంతురాలను అని ఒక గర్వం వచ్చిందట ఈ గోపికకి. ఆ గోపికకి గర్వం వచ్చి వెంటనే అనుకున్నదిట, కృష్ణుడితో అన్నదిట, కృష్ణ నేను ఇంక నడవలేనయ్యా, నేను ఇంక నడవలేను, అందువల్ల నీ ఇష్టం, నన్ను ఎలా ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటే అలా నువ్వే తీసుకెళ్ళాలి అన్నదట గర్వంతో. అంటే ఇతను పూర్తిగా నాకు వశమైపోయాడు అనేటువంటి ఒక భావం. వాళ్ళందరినీ వదిలేసి నా దగ్గరకు వచ్చాయంటే నేనంటే చాలా ప్రేమ, నేనేం చెప్తే అది చేసేస్తాడు అనుకున్నాడు. ఆ గర్వం వచ్చినప్పుడు వచ్చే పరిస్థితి అన్నమాట. వెంటనే ఇంకా నడవలేను, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తీసుకెళ్ళు, నేను మాత్రం ఎక్కడి నుంచి కదలలేను అన్నదట. అప్పుడు కృష్ణుడు అన్నట్ట ఆ ప్రియురాలతోటి, సరే అయితే నువ్వు నడవలేకపోతే నా భుజాల మీద ఎక్కువ అన్నట్ట. అలాగే ఎక్కుతానన్నదట. కానీ తాను మాత్రం అరే ఏమిటి కృష్ణ నీ మీద ఎక్కుతానా అయ్యో అని కూడా అనలేదట. ఆ గర్వం చేత నా భుజాల మీద ఎక్కువ అనగానే అలాగే ఎక్కుతానన్నదట. ఎక్కడానికి ప్రయత్నం చేస్తోందట. అంతే, వెంటనే అంతర్ధానం అయిపోయాట కృష్ణుడు. ఆ ఎక్కాలని కాళ్ళు పెట్టబోతున్నటువంటి ఆమె డామ్మని పడిపోయింది కింద. కృష్ణుడు కనిపించలేదు. ఒక్కసారి తల తిరిగిపోయింది, పాపం వెతుక్కుంటోంది, చాలా దుఃఖపడింది. వెంటనే ఓ రమణ ప్రియుడా అంటూ పిలుస్తూ ఈవిడ కూడా ఆయన కోసం వెతకడం ప్రారంభించింది. ఇప్పుడు ఇటు నుంచి గోపికలు వెళుతున్నారు, అటునుంచి ఆవిడ వెతుక్కుంటూ వస్తుంది కృష్ణుని. అలా వచ్చినప్పుడు మార్గంలో వెతుకుతూ ఆవిడ వచ్చేప్పటికి వీళ్ళకి ఆవిడ కలిసింది, ఆవిడని వీళ్ళు చూశారు. చూసి ఇద్దరూ కూడాను ఆశ్చర్యపోయారు. ఓహో ఈవిడే అయి ఉంటుంది అన్నారు గోపికలందరూ కూడా. కృష్ణుడితో తిరిగినటువంటిది ఈవిడే అయి ఉంటుంది ఏకాంతంగా అన్నారు అని వెంటనే అనుకున్నారట. ఆ గోపిక దగ్గరికి రాగానే అడిగారు, అమ్మా నువ్వేనా కృష్ణుడితో తిరిగింది ఏకాంతంగా? దౌర్భాగ్యురాల్ని నేనే అన్నది. నేనే, ఇప్పటిదాకా నేను తిరిగాను ఆయనతోటి. అలా తిరిగినప్పుడు నాలో ఒక అహంకారం వచ్చింది, ఆ గర్వం వచ్చింది. మిమ్మల్ని అందరినీ వదిలేసేసి నా ఒక్కదాంతో అలా తిరుగుతున్నాడు అనేటువంటి గర్వం వచ్చేటప్పటికే వెంటనే కృష్ణుడు నేను నా అహంకారం చేత నేను నడవలేనన్నాను, కృష్ణుడు నా భుజాల మీద ఎక్కైతే అన్నాడు, ఎక్కుదాం కదా అనుకునేటప్పటికీ అదృశ్యం అయిపోయాడమ్మా. అయితే నువ్వు కూడా మాలాగానే పడ్డావు అన్నమాట అన్నారు. మేము అంతే అయ్యామమ్మా, మాకు కూడా ఈ అహంకారమే దెబ్బతీసింది. కృష్ణుడు అహంకారం ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉండడు, గర్వం ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఎటువంటి పరిస్థితుల్లో ఉండడు. వాళ్ళు ఎంతటి మహాభక్తులైనప్పటికీ కూడా. రాధాదేవి ఎంతో గొప్ప భక్తి కలిగింది అనుకుంటాం, గోపికలు ఎంతో గొప్ప భక్తి కలవారు అనుకుంటాం. వాళ్ళకు కూడా ఇలాంటి దోషం వస్తే వాళ్ళని కూడా వదిలేస్తాడు. అతని నిర్మోహి అని పేరు. ఎవరికి? కృష్ణుడికి నిర్మోహి. ఆయనకి ఎవ్వరి మీద మోహం లేదు. మోహం ఉండేది జీవుడికే, పరమాత్మ మీద. ఆయనకి ఎవ్వరి మీద లేదు ప్రేమ, కానీ అందరి మీద ఉంది, ప్రత్యేకంగా ఒకళ్ళ మీద లేదు.
జగత్తులో ఉండే జీవకోటి అందరి మీద సమానమైనటువంటి ప్రేమ ఉన్నది. వారు వారు చేసుకున్నటువంటి పుణ్యాన్ని బట్టి వారి యొక్క ఫలం ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆ ఫలాన్ని పొందినటువంటి వ్యక్తి కనుక అహంకరించాడా, ఒక్కసారి మళ్ళీ కిందకి తోసిపారేస్తాడు, మళ్ళీ పైకి రావాలన్నమాట. ఆ వచ్చేటప్పుడు తాను గుర్తించి నేను అహంకారం వల్ల పతనమయ్యాను అనేటువంటిది గుర్తిస్తే మళ్ళీ అహంకారం లేకుండా వృద్ధి పొందుతాడు అనే ఉద్దేశంతో ఈ గోపికని వదిలేశాడు. ఆ గోపికలు ఈ గోపిక అందరూ కలిసి ఇప్పుడు వెతకడం ప్రారంభించారు. అలా కృష్ణుణ్ణి వెతుకుతున్నారు. వెతికి 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 తిరిగారు. చిట్ట చివరికి ఎక్కడ దాకా వెళ్ళారు అంటే, ఎక్కడైతే చీకటి ఉన్నదో, వెలుతురు పోయి, అంటే మన పూర్ణిమ చంద్రుడి యొక్క వెలుతురు ఎక్కడ దాకా అయితే ఉన్నదో అక్కడి దాకా తిరిగి చివరికి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారట వాళ్ళు. అలా మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చిన తర్వాత కృష్ణుడి యొక్క విరహాన్ని భరించలేక గానం చేశారట కృష్ణుడి గురించి. అవే గోపికా గీతలు అని చెప్పబడేటువంటివి. ఆ గోపికా గీతలని చెప్పబడేటువంటివి గానం చేశారట. మనకి గానం చేయడం చేత కాదు, కానీ ఒకసారి గోపికా గీతల్ని చదువుదాం. అందరికీ పేపర్లు ఇస్తారు, మీ దగ్గర పెట్టుకొని చూడండి. మేము చదువుతుంటాం, మీరు చూడండి. మాకు అందరికీ ఇవ్వండి, ముందు ఇచ్చేసి, మా దగ్గర ఉంది, పర్లేదు. గోపికా గీతలు చేద్దాం చేద్దాం. మేము బాగా చేయలేము, కానీ ఏదో చేస్తాం. ఉత్తరాది వాళ్ళు, నేపాల్ వాళ్ళు చాలా బాగా చేస్తారు. చూడండి, గోపీ గీతం అని చూసారా, అక్కడి నుంచి ప్రారంభం. ఇది 19 శ్లోకాలతో ఉంటుంది. జయతి తేధికం జన్మనా వ్రజః శ్రయత ఇందిరా శశ్వదత్రహి దిక్షు తావకాః త్వయి ధృతాసవః త్వాం విచిన్వతే జయతి తేధికం జన్మనా వ్రజః శ్రయత ఇందిరా శశ్వదత్రహి దయిత దృశ్యతాం దిక్షు తావకాః త్వయి ధృతాసవః త్వాం విచిన్వతే శరతుదాశయే సాధు జాత సత్ సరసిజోదరా శ్రీముషాదృశా సురతనాదతే అశుల్కదాశికా వరద నిఘ్నతో నేహ కిం వద విషజలాశయాత్ వ్యాలరాక్షసాత్ వర్షమారుతాత్ వైద్యుతానలాత్ వృషమయాత్మజాత్ విశ్వదోభయాత్ వృషభదేవయం రక్షితాముః న ఖలు గోపికా నందనో భవాన్ అఖిల దేహినాం
ध्यानम विरहणं च ते ध्यानमङ्गलम् रहसि संविदो या हृदि स्पृशः कुहकनो मनः क्षोभयन्ति चलसि यद्व्रजात् चारयन् पशून् नलिनसुन्दरं नाधते पदम् शिलतृणाङ्कुरैः सीदतीति नः कलिलतां मनः कान्तगच्छति दिनपरीक्षये नीलकुन्तलैः वनरुहाननं बिभ्रदावृतं घनरजस्वलं दर्शयन्मुहुः मनसि नः स्मरं वीरयच्छसि प्रणतकामदं पद्मजार्चितं धरणिमण्डनं ध्येयमापदि चरणपङ्कजं शन्तमञ्चते रमणनस्तने स्वर्पयाधिहन् सुरतवर्धनं शोकनाशनं स्वरितवेणुना सुष्ठुचुम्बितम् इतररागवी स्मारणं नृणां वितरवीरनः ते धरामृतम् अटति यद्भवान् अह्निकाननं त्रुटियुगायते त्वामपश्यताम् कुटिलकुन्तलं श्रीमुखं च ते जड उदीक्षतां पक्ष्मकृदृशां पतिसुतान्वय भ्रातृबान्धवान् अतिविलङ्घ्यते च्युतागताः गतिविदस्तवो गीतमोहिताः कितवयोषितः कश्च जेन्निसि रहसि संविदं हृच्छयोदयं प्रहसिताननं प्रेमवीक्षणं बृहदुरश्रियो वीक्ष्य धामते मुहुरतिस्पृहा मुह्यते मनः व्रजवनौकसां व्यक्तिरङ्गते वृजिनहन्त्र्यलं विश्वमङ्गलं त्यजमानाक्षनः त्वत्स्पृहात्मनां सृजनहृद्रुजां यन्निषूदनं व्रजवनौकसां व्यक्तिरङ्गते वृजिनहन्त्र्यलं विश्वमङ्गलम्
త్యజమనాక్షణః త్వత్స్పృహాత్మనాం సృజన హృజ్జృజాం యన్నిషూదనం. యత్తే సుజాత చరణాంబురుహం స్తనేషు భీతాః శనైః ప్రియదధీమహి కర్కశేషు తేనాటవీమటసి తద్వ్యధతేన కిం స్విత్ కూర్పాదిభిర్భ్రమతి దీర్భవదాయుషాం నః దీర్భవదాయుషాం నః. యత్తే సుజాత చరణాంబురుహం స్తనేషు భీతాః శనైః ప్రియదధీమహి కర్కశేషు తేనాటవీమటసి తద్వ్యధతేన కిం స్విత్ కూర్పాదిభిర్భ్రమతి దీర్భవదాయుషాం నః దీర్భవదాయుషాం నః. అని వీళ్ళందరూ కూడా గోపికా గీతలు అంటారు. కృష్ణుడి మీద ఉండేటువంటి విరహంతో పాడినటువంటి గీతాలు. సరే, వీటికి సంబంధించి అర్థాన్ని మనం తెలుసుకుంటే, జయతి తేధికం జన్మనా వ్రజ శ్రయత ఇందిరా శశ్వదత్రహి అని. ఓ ప్రియమైనటువంటి కృష్ణుడా, నువ్వు అవతరించడం చేత ఈ వ్రజమండలం అంతా కూడా వైకుంఠం కన్నా కూడా మిక్కిలి విజయమైనటువంటిదైంది. అందువల్లనే సాక్షాత్తు మహాలక్ష్మీదేవి కూడా ఆ వైకుంఠాన్ని వదిలేసి నువ్విక్కడ వేంచేస్తున్నావని ఈ వ్రజంలో స్థిరంగా నివసిస్తోంది. మహదానంతంతో పూర్ణమైనటువంటి ఈ ధామంలో నీవు ప్రియురాళ్ళైనటువంటి గోపికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ఈ ధామంలో నివసిస్తున్నటువంటి నీ కోసమే ప్రాణాన్ని ధరించి ఉన్నారు. నిన్ను నాలుగు వైపులా కూడాను అన్వేషిస్తూ ఆర్తితో పడి ఉన్నారయ్యా. అందువల్ల ఇప్పుడు దర్శనమివ్వు అని ప్రార్థిస్తున్నారు. శరదుదాసయే సాధుజాత సత్ అంటూ కోరికల్ని తీర్చేటువంటి మహానుభావ కృష్ణ, మేము నీకు మూల్యం లేనటువంటి దాసీలం అంటున్నారు. మూల్యం లేని దాసీలం అంటున్నారు. ఏంటిట? సురతనాథతే అశుల్క దాసికాహ. అశుల్క దాసికాహ అంటే ఏంటి? నువ్వు ఏమి చెల్లించక్కర్లేదు మేము చేసేటువంటి సేవకి. అలా అశుల్క దాసులం అన్నమాట, దాసీలం అంటున్నారు. అలా నువ్వు శరత్కాల సరోవరంలో పుట్టి వికసించేటువంటి కమలాల్లాగా ఉన్నటువంటి కమలాల్లో ఉండేటువంటి కర్ణికలు ఉంటాయి. ఆ కమలాల్లో ఉండేటువంటి కర్ణికల యొక్క సౌందర్యాన్ని కూడా హరించేటువంటి అద్భుతమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి వాడవి. అలాంటి ఆ నేత్రాలతో మమ్మల్ని అందరినీ కూడా చాలా బాధ పెడుతున్నావయ్యా. మరి ఇలా బాధ పెట్టడం వధ అని చెప్పబడదా అని అడుగుతున్నారు. అంటే నువ్వు మమ్మల్ని వధిస్తున్నావు. వధించడం అంటే ఆయన యొక్క అద్భుతమైనటువంటి సౌందర్యానికి మా హృదయం తపిస్తుంది ఆయన్ని పొందాలని. అలా మనసు బాధపడుతోంది అంటే అర్థం ఏంటి? నువ్వు వధిస్తున్నట్లే కదా అన్నారు. జలాశయాత్ వ్యాల రాక్షసాత్ అంటూ ఓ పురుషశ్రేష్ఠుడైనటువంటి పరమాత్మ కాళీయ హ్రదం ఏదైతే ఉన్నదో దాంట్లో విషమయమైనటువంటి జలాన్నంతటినీ కూడాను త్రాగి ప్రాణులన్నీ నశించిపోతూ ఉంటే
వ్రజవాసులైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా నువ్వు దాని నుంచి రక్షించావు, కాళీయుణ్ణి మర్దించి. అలాగే అఘాసురుడు అని చెప్పబడేటువంటి రాక్షసుడి నుంచి రక్షించావు, ఇంద్రుడి యొక్క కోపం నుంచి రక్షించావు, తృణావర్తుడి నుంచి రక్షించావు, అలాగే ఇంద్రుడు కిరిపించినటువంటి పిడుగుల నుంచి రక్షించావు. అరిష్టాసురుడు అని చెప్పబడేటువంటి వాడు, వ్యోమాసురుడు అని చెప్పబడేటువంటి వాడు, వీళ్ళందరి చేత, అలాగే లోకగతమైనటువంటి అనేక రకాల భయాల నుంచి కూడా మమ్మల్ని మాటి మాటికి మా ప్రాణాలని రక్షిస్తూ వచ్చావు. నీకు మా మీద అత్యంతమైనటువంటి ప్రీతి ఉన్నది అని మాకు తెలుసు. నఖలు గోపికానందనో భవాన్, ఇంత అమానుషమైనటువంటి చేష్టలు చేసి మమ్మల్ని నేను రక్షించావంటే లోకంలో అందరూ కూడా భ్రమపడుతున్నారు నువ్వు నందుడి యొక్క కుమారుడివి అని. కానీ మాకు తెలిసింది, నఖలు గోపికానందనో భవాన్, నువ్వు గోపికానందనుడివి కాదు, యశోదానందనుడివైతే కాదు. మరెవరివి? అఖిల దేహినాం అంతరాత్మదృక్, లోకంలో ఉండేటువంటి సకల జీవరాశికి అంతరాత్మవి నువ్వే. నువ్వేదో ఒక గోపిక అయినటువంటి యశోదమ్మకి కొడుకు అని యశోదానందనుడని లోకంలో అందరూ కీర్తిస్తూ భ్రమపడుతున్నారు. కానీ ఇది తప్పు అని గోపికలు కనిపెట్టేశారనమాట. విఖనసార్థితో విశ్వగుప్తయ్యే రహస్యం చెప్పేస్తున్నారు. విఖనస అర్థిత, విఖనసుడు అంటే ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మ, ఆ చతుర్ముఖ బ్రహ్మ చేత అర్థింపబడి ఈ విశ్వగుప్తయే, విశ్వాన్నంతటిని కూడా రక్షించడం కోసమని సఖ ఉదేయివాన్ సాత్వతాం కులే, నువ్వు ఇగో ఇక్కడ అవతరించావు ఈ రేపల్లెలో, ఈ గొల్ల కులంలో అంటున్నారు. విరచితాభయం వృష్ణి దుర్యతే చరణమీయుషాం సంస్మృతే భయాత్ అంటున్నారు. ఎదుకుల శిరోమణి అయినటువంటి ఓ కృష్ణ ప్రియుడా, సంసార భయం చేత ప్రాణులన్నీ కూడాను నీ యొక్క చరణారవిందాలని శరణు పొందాయి. అలా పొందితే నువ్వు వాళ్ళందరికీ కూడా నీ యొక్క అభయ హస్తం చేత అభయాన్ని ఇచ్చావు. ఆ చేత్తోనే లక్ష్మీదేవి యొక్క కరాలని పట్టుకున్నావయ్యా. ఆ కోరికల్ని తీర్చేటువంటి ఓ స్వామి, ఆ హస్త పద్మాలు ఏవైతే ఉన్నాయో అవిని మా శరీరం, మా శిరస్సుల మీద పెట్టవయ్యా అని ప్రార్థిస్తున్నారు. శిరసి దేహిన శ్రీకరగ్రహం అని, మా శిరస్సుల యందు నీ యొక్క అద్భుతమైనటువంటి లక్ష్మీ సంపన్నమైనటువంటి ఆ హస్తాన్ని మా శిరస్సుల మీద ఉంచు. వ్రజజనార్తిహన్ వీరయోషితాం, ఓ వీరుడా, నువ్వు విరహం వల్ల పుట్టినటువంటి వ్రజవాసుల యొక్క ఆర్తిని నాశనం చేయగలిగినటువంటి వాడివి. సౌభాగ్యం వల్ల కలిగినటువంటి నిజ జనులైనటువంటి వాళ్ళ యొక్క గర్వాన్ని నీ యొక్క చిరు నవ్వుతోనే ఆ గర్వం అంతా కూడా అణిగిపోతుంది. అలాంటి వాడివి నువ్వు. సఖుడా, మేము నీ యొక్క దాసీలమయ్యా, సుందరమైనటువంటి నీ ముఖ కమలాన్ని ఒక్కసారైనా సరే మాకు చూపు అని ఆ దుఃఖంతో అడుగుతున్నారు. ప్రణత జనులైనటువంటి వాళ్ళ యొక్క, అంటే ఎవరైతే నిన్ను ఆశ్రయించారో అలాంటి వాళ్ళ యొక్క పాపాలని నాశనం చేసేటువంటివి, గడ్డి మేస్తూ వెళుతూ ఉండేటువంటి ఆ గోవుల యొక్క వెనకాల నడిచేటువంటివి, శ్రీదేవికి స్థానమైనటువంటివి, కాళీయుని పడగల మీద నృత్యం చేసేటువంటివి, అలాంటివైనటువంటి నీ పాద పద్మాలు ఏవైతే ఉన్నాయో అవి మా వక్షస్థలం మీద ఉంచవయ్యా, దానివల్ల మా యొక్క బాధ తగ్గుతుంది అంటున్నారు. మధురయా గిరా వల్గువాక్యయ బుధమనోజ్ఞయ పుష్కరేక్షణ అంటున్నారు. పద్మనేత్రాలు కలిగినటువంటి వాడా, నీ మనోహరమైనటువంటి పదావళుల ద్వారా పండితుల యొక్క చిత్తాన్ని ఆకర్షించేటువంటి మధురమైనటువంటి వాక్కుల ద్వారా మాకు మోహం కలుగుతున్నది. మేము నీ దాసీలం, మాకు నీ యొక్క అధరామృతాన్ని పంచవయ్యా అని ప్రార్థిస్తున్నారు. తవ కథామృతం తప్త జీవనం అంటున్నారు. నీ యొక్క అద్భుతమైనటువంటి కథామృతం ఏదైతే ఉన్నదో ఈ విరహకాతరులైనటువంటి జనులైనటువంటి అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక జీవితం అయ్యా అది. ప్రహ్లాదుడు, ధ్రువుడు మొదలైనటువంటి భక్తులు కూడా దాన్ని ఎప్పుడూ స్తోత్రం చేస్తూ ఉంటారు. అది సంచిత పాపాన్ని, ఆగామి పాపాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. శ్రవణ మాత్రం చేతనే శుభ పరంపరల్ని కలిగిస్తుంది. ప్రేమ అని చెప్పబడేటువంటి సంపదని కలిగిస్తుంది. అది కీర్తించేటువంటి వారి చేత లోకమంతా కూడాను వ్యాపింపజేయబడుతుంది. అందువల్ల
దాన్ని కీర్తించేటువంటి వాడే గొప్ప దాత అన్నారు. ఎవరండి దాత అంటే ఇన్ని రకాల శుభాల్ని కలిగించేటువంటి ఆ పరమాత్మ యొక్క కథని ఎవరైతే లోకానికి అంతటికి పంచుతాడో అలాంటి వాడు దాత అన్నారు. ప్రహసితం ప్రియ ప్రేమ వీక్షణం అంటూ, ఓ కపటుడా, నీ నవ్వును ప్రేమతో కూడినటువంటి నీ చూపుల్ని ఈ సకులతో కలిసి సంచరించడంలోనూ అందరి యొక్క హృదయాల్ని కూడాను స్పృశించేటువంటి ఏకాంతమైనటువంటి సంభాషణలు చేయడంలోనూ నువ్వు నిష్ణాతుడివి. అలాంటి వాటి వల్ల మా హృదయం కలత చెందుతుంది. ప్రియా, ఇవన్నీ కూడా మా చిత్తాలని కలత పెడుతున్నాయ్యా, నువ్వు తొందరగా వచ్చి మాకు దర్శనమివ్వు అని ప్రార్థిస్తున్నారు. చలసి యద్వ్రజాచారయన్ పశూన్, నాథా, నువ్వు గోవుల్ని మేపుతూ వ్రజంలో వెళ్ళేటప్పుడు ఆ కమలాల్లాగా కోమలమైనటువంటి నీ చరణాలు ఉన్నాయే, నీ పాదాలు, ఆ పాదార విందాల కింద రాళ్ళు ముళ్ళు ఉండి నీ పాదాలకు ఎంత కష్టం కలిగించాయో, ఆ రాళ్ళు ముళ్ళు తృణాలు వీటన్నిటికీ ఎంత కందిపోయి ఆ పాదాలు బాధపడుతున్నాయో అని భావించి మా హృదయాలు అది తలిచినప్పుడల్లా కూడాను విపరీతమైనటువంటి దుఃఖాన్ని పొందుతూ ఉంటాయి. ఎలా నడుస్తున్నావో నువ్వు, ఆ వనాల్లో సంచరిస్తున్నావు, నీకు ఉండేటువంటి ఆ పాదాలు ఆ కమలాపు రేకుల్లాగా ఉంటాయి. అవి కింద ఉండేటువంటి భూమి మీద ఉండేటువంటి రాళ్ళు రప్పలు కఠినంగా ఉంటాయి. కఠినమైనటువంటివి నువ్వు నడుస్తున్నప్పుడు గుర్చుకొని ఆ పాదాలు ఎంత కందాయో, ఎంత కష్టాన్ని పడుతున్నాయో అని దుఃఖపడుతున్నావు అంటున్నారు. దిన పరీక్షయే నీలకుంతలై, నీవు సంధ్యాకాలంలో గోధూళి దూసరితమైనటువంటి నీల కుంతలాలు కలిగినటువంటి, అంటే ముంగురులు కలిగినటువంటి వదన కమలాన్ని ధరించి, అంటే ముఖంతో మాటిమాటికి దాన్ని మాకు చూపిస్తూ, సాయంత్రం పూట నువ్వు వస్తున్నప్పుడు నీ యొక్క ముఖారవిందాన్ని మేమంతా కూడా నువ్వు సేవించి మా మనస్సు నిరంతరం ఆ రూపాన్ని స్మరిస్తూ తపిస్తున్నదయ్యా అన్నారు. ప్రణత కామదం పద్మజార్చితం అని, మానసిక దుఃఖాన్ని నాశనం చేసేటువంటి వాడా, పద్మయోని అయినటువంటి పద్మ జన్మస్థానంగా కలిగినటువంటి, పద్మాన్ని జన్మస్థానంగా కలిగినటువంటి బ్రహ్మచేత ఆరాధింపబడేటువంటి వాడివి. ధ్యానమాత్రం చేత నిన్ను ఎవరైతే ధ్యానిస్తారో ఆ మాత్రం చేతనే వాళ్ళ యొక్క ఆపదలన్నింటినీ కూడా నువ్వు పోగొట్టేటువంటి వాడివి. నీ యొక్క సేవ చేస్తూ ఉంటే పరమ సుఖాన్ని కలిగించేటువంటి వాడివి. లోకంలో సేవ అనేటువంటిది చాలా హీనమైనటువంటి వృత్తిగా చెప్తారు, అంతే కదా. వాడికి ఎప్పుడు అలా ఉడిగం చేయడం అంటే సేవా స్వవృత్తిరాఖ్యాత తస్మాత్ తాం పరివర్జయేత్ అంటుంది ధర్మశాస్త్రం. సేవ అనేటువంటిది స్వవృత్తిట, అంటే కుక్క వృత్తిట. సేవా స్వవృత్తిరాఖ్యాత తస్మాత్ తాం పరివర్జయేత్, సేవ అనేటువంటిది కుక్క వృత్తి కనుక దాన్ని వదిలిపెట్టేయండి అంటుంది. కానీ ఈ సేవ ఎవరికి సంబంధించింది? కుక్క వృత్తి. లోకంలో ఉండేటువంటి జీవకోటికి చేసేటువంటి సేవ కుక్క వృత్తి లాంటిది. కానీ పరమాత్మకి చేసేదంటే లోకంలో ఎప్పుడైనా ప్రియమైనటువంటి వాళ్ళకి చేసేటువంటిది కష్టాన్ని కలిగించదు, ఆనందాన్ని కలిగిస్తుంది. ఎవరో మీ ఇంటికి వచ్చారు, బాగా ఇష్టమైన వాళ్ళు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిప్పారు. తిప్పిన తర్వాత చిట్ట చివరికి వెళ్ళిపోతూ అన్నాడు ఒక మాట, ఏమని? బా, నిన్ను చాలా ఇబ్బంది పెట్టానురా, సాపాటు కూడా లేదు పొద్దున్నే. ఏమిటది? నన్నేం కష్టపెట్టావు? ఏమీ లేదు, హాయిగా ఉంది, ఇబ్బంది ఏం లేదు అంటాడు తను. ఇష్టమైనవాడు. కష్టమైన వాడైతే, ఇష్టం లేనివాడైతే ఇదిగో చిన్న అదిగో ఆ పుల్ల కొద్దిగా అక్కడ పెట్టు, నీకెంత ఏమన్నా కూలీని అనుకుంటున్నావా? ఏమయ్యా నీకేమన్నా కూలీనా నేను అంటాడు. అంటే ఇష్టమైనటువంటి వారి విషయంలో చేయబడేటువంటి సేవ ఎప్పుడూ ఆనందాన్నే కలిగిస్తుంది తప్ప దుఃఖాన్ని కలిగించదు. కనుక నీకు చేసేటువంటి ఆ సేవ ఎప్పుడు పరమసుఖాన్ని కలిగిస్తుందయా. ఎందుకు? ఆయనకి చేస్తే ఎందుకు సుఖం కలిగించాలి? సర్వజీవులకి ఆత్మ ఆయనే కనుక, సకల జీవరాశికి ఆత్మ ఆయనే కనుక తనకి తాను ఎప్పుడైనా సేవ చేసుకుంటే ఆనందమే కదా మరి. అందువల్ల ప్రతి వారికి నీ సేవ తప్పనిసరిగా పరమసుఖాన్ని కలిగిస్తుంది.
సేవకుల యొక్క వాంఛలు తీర్చేటువంటి వాడివి నువ్వు. భూమికి భూషణం లాంటి వంటి వాడివి, భూమికే ఒక అలంకారం నువ్వు. అలాంటి నీ యొక్క పాదపద్మాలు ఏవైతే ఉన్నాయో అవి మా వక్షస్థలంలో ఉంచు అని ప్రార్థించారు. సురతవర్ధనం శోకనాశనం అంటున్నారు. వీరుడా, విరహ దుఃఖాన్ని నాశనం చేసేటువంటివి, ధ్వనించేటువంటి వేణువు చేత చక్కగా చుంబితమైనటువంటిది, అంటే పెదవులు అన్నమాట. మ్రోగుతూ ఉండేటువంటి వేణువుని పెదవుల మీద పెట్టుకుంటారు కదా, ఆ పెదవులు దాన్ని చుంబిస్తుంటాయి కదా, అవన్నమాట ఆ చుంబితమైనటువంటివి. మానవ మాతృడికి ఇతర ఆసక్తిని పూర్తిగా మరపించేటువంటివి. అలాంటి నీ యొక్క అధరామృతాన్ని మాకు పంచు అని అడుగుతున్నారు. అటతియద్భవాన్ అన్ని కాననం త్రుటియుగాయతే త్వామపశ్యతాం అంటారు. ఇది సాధురులైనటువంటి సాధు పురుషుల యొక్క లక్షణం చెప్పారు ఇప్పటిదాకా. ఇది కూడా ప్రధానమైనటువంటి లక్షణం అంట. ఏంటది అంటే, పగటిలో వ్రజంలో తిరుగుతున్నప్పుడు నువ్వు కనిపించకపోతే నువ్వు వనాలకు వెళ్ళిపోతావు. మేము నువ్వు వెళ్ళేటప్పుడు దర్శిస్తాం, మిగిలినటువంటి సమయాల్లో మేము దర్శించలేము. మళ్ళీ నువ్వు సాయంత్రం తిరిగి వచ్చేదాకా మా మనస్సు ఎంత వేదన పడుతుంది అని అంటున్నారు. పగటిలో వ్రజంలో తిరుగుతున్నప్పుడు నువ్వు కనిపించకపోతే మాకు క్షణకాలం కూడా ఒక యుగంలాగా గడుస్తుందయా. త్రుటి యుగాయతే త్వాం అపశ్యతాం, నిన్ను చూడకపోతే ఒక త్రుటి కాలం కూడా ఒక యుగంలాగా గడుస్తుంది అని అంటున్నారు. సాయంకాలం నీ కుటిల కుంతలాలతో కూడుకున్నటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి సుందరమైన మోముని చూసినప్పుడు రెప్పపడేటువంటి కాలం కూడా నిన్ను చూడకుండా ఉండలేనటువంటి స్థితి కలుగుతుంది. అప్పుడేమో నువ్వు కనిపించకపోతే ఒక త్రుటి కాలం కూడా యుగంలాగా భావిస్తాం. నువ్వు ఎప్పుడైతే మళ్ళీ తిరిగి వస్తున్నావో, నిన్ను మేము దర్శిస్తున్నామో, ఆ దర్శించేటువంటి సమయంలో రెప్పపడే కాలం కూడా మాకు భయంకరంగా అనిపిస్తుంది. ఆ రెప్పపడడం వల్ల నీ దర్శనం కొద్దిగా అడ్డుకుంటుంది కదా రెప్పపడుతున్నప్పుడు దృష్టిని, కనుక ఆ కాలం కూడా మేము సహించలేమంటున్నారు. అందుకని వెంటనే అంటున్నారట, ఈ రెప్పపాటు కల్పించినటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మ ఉట్టి తెలివి తక్కువ వాడు అన్నారట. బాబు ఉట్టి తెలివి తక్కువ వాళ్ళలాగా తోస్తుందయ్యా అన్నారు. పతిసుతాన్వయ భ్రాతృబాంధవాన్, అచ్యుత మేము మా భర్తల్ని, ఆత్మీయుల్ని, పుత్రుల్ని, సోదరుల్ని, బంధువుల్ని అందరినీ కూడా వ్యతిరేకించి నీ దగ్గరకు వచ్చాం. ఓ కపటుడా, నువ్వు మా రాకలకి మేము రావడానికి గల కారణం ఏమిటో నువ్వు తెలుసుకో. మేము నీ యొక్క ఉత్కృష్టమైనటువంటి గానానికి మోహితులమై వచ్చాం. అయినా ఈ రాత్రి వేళ మేము వచ్చినటువంటి మమ్మల్ని ఇలా కష్టపెట్టడం తగింది కాదు అని అంటున్నారు. రహసి సంవిధం అనేటువంటి శ్లోకంలో నువ్వు మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా మాకు మనస్సుకి మాటి మాటికి జ్ఞాపకం వస్తూ ఉంటాయి, మాలో భావాన్ని పెంపొందిస్తూ ఉంటాయి. నీ యొక్క అద్భుతమైనటువంటి చిరునవ్వు కలిగినటువంటి ఆ మోము కానీ, నీ యొక్క ప్రేమ చూపులు కానీ, లక్ష్మీ నివాస స్థానమైనటువంటి నీ యొక్క అద్భుతమైన విశాలమైనటువంటి వక్షస్థలం కానీ మాటి మాటికి మాకు నువ్వు చూపిస్తూ ఉంటే, అది మేము కన్నులారా దర్శిస్తూ ఉంటే మాకు అధికమైనటువంటి ప్రీతి నీ మీద కలుగుతున్నదయ్యా. దాని చేత మా మనస్సులన్నీ మూగపోతున్నాయి అని అంటున్నారు. చూడండి, మామూలుగా ఉండేటువంటి విగ్రహ రూపం మనం తయారు చేసుకున్నదే. భగవంతుడి యొక్క రూపమే కనుక అయినట్లయితే ఎవరి దృష్టి అయినా సరే ఆయన మీద పడితే మళ్ళీ పక్కకి తిప్పాలని బుద్ధి పుట్టదు. ఆశ్చర్యం అది. ఈవేళ మనం చూసేటువంటి ఈ విగ్రహ రూపంలోనే కృష్ణుడిని అలా చూడాలనిపిస్తే స్వయంగా ఉన్నటువంటి ఆయన్ని ఎంత స్థితిని పొంది ఉంటారు వాళ్ళందరూ కూడా. అది పొందినటువంటి వాళ్ళు చెప్తున్నారట, నీ యొక్క అద్భుతమైన సుందరమైనటువంటి ఆ రూపాన్ని చూస్తే మాకు అధికమైనటువంటి ప్రీతి కలుగుతుందయ్యా, దానివల్ల మా మనస్సులు మూగపోతున్నాయి అన్నారు. కృష్ణ, నీ ఆవిర్భావం వ్రజవాసులైనటువంటి మా యొక్క దుఃఖాన్ని నాశనం చేసేటువంటిది, విశ్వానికి క్షేమాన్ని కలిగించేటువంటిది. మేము నీ మీద అధికమైనటువంటి స్పృహ కలిగినటువంటి వాళ్ళం అవుతున్నాం. నీ వాళ్ళమయ్యా,
మా యొక్క హృద్రోగాన్ని నాశనం చెయ్యి అని ప్రార్థిస్తున్నారు. మేము నీ యొక్క సుకుమారమైనటువంటి ఆ పాదపద్మాలని భయంతో మెల్లమెల్లగా మా యొక్క వక్షస్థలాల్లో నిలుపుకుంటున్నాం. ఎందుకంటే ఆ పాదాలతో నువ్వు వనంలో తిరుగుతూ ఉంటావు. అందువల్ల ఆ పాదపద్మాలు తీక్ష్ణమైనటువంటి సూదుల్లాగా ఉండేటువంటి ఆ రాళ్ల వల్ల బాధ చెందటం లేదు కదా. అలాంటి బాధ చెందుతున్నాయి అనేటువంటి భావం కలిగినప్పుడు మా వక్షస్థలం కూడా అలాంటి రాతి లాంటిదేమో అనే భావం కలుగుతుంది. దానివల్ల నెమ్మదిగా పెడుతున్నాం అంటున్నారట. నువ్వు మాకు జీవస్వరూపుడు అయి ఉన్నావు. మా యొక్క జీవస్వరూపుడైనటువంటి నిన్ను మేము పూర్తిగా లభించాలనేటువంటి కాంక్షతోటి నిన్ను కోరుతున్నాను, మాకు దర్శనమివ్వు అని మా హృదయం కలత చెందుతున్నది. ఈ కలత చెందేటువంటి హృదయాన్ని పరిపూర్ణంగా ఆనందాన్ని కలిగించవయ్యా, మాకు దర్శనమివ్వయ్యా అని ప్రార్థించారట ఈ ఉన్నటువంటి స్తోత్రంలో. తర్వాత కృష్ణుడు ప్రకటుడవుతాడు. అయిన తర్వాత ఏం జరిగింది మనం సాయంత్రం చెప్పుకుందాం. ఈ వేళ వచ్చేస్తోంది, సాయంత్రం రావచ్చు అందరూ కూడా. మహారాస వేళ వస్తుంది. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధారి గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద 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 జయ జయ, గోవింద 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 జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.